బాయ్స్ వినండి. అయితే ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే హ్యాబిట్స్, అలవాట్లు. అలవాట్లు ఎలా ఫామ్ అవుతాయి అంటే క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్, ఈ 4 విధాలుగా. అలవాట్లకి ఇంకా డోపమీన్ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిటర్కి ఈ రెండుటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంది? డోపమీన్ హ్యాబిట్స్ని ఎలా డ్రైవ్ చేస్తుంది, హ్యాబిట్స్ డోపమీన్ ఎలా డ్రైవ్ చేస్తుంది? ఇది చాలా క్రూషల్ రిలేషన్షిప్ని మనం ఎక్స్ప్లోర్ చేసినాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియో ఇంటెన్షన్ వచ్చేసి మనము ది మెయిన్ కాన్సెప్ట్ హ్యాబిట్స్ గురించి తెలుసుకున్న దానికి, మనకి నచ్చిన హ్యాబిట్స్, మనం కోరుకుంటున్న హ్యాబిట్స్ మనల్ని మన పర్పస్కి, మన గోల్కి ఫర్దర్గా తీసుకెళ్లే హ్యాబిట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా మనల్ని మన పర్పస్ ఇంకా గోల్స్ నుండి దూరంగా తీసుకొచ్చే హ్యాబిట్స్ నుండి ఎలా దూరంగా వెళ్ళాలి మనం. అంటే విచ్ ఎవర్ మేక్స్ అస్ వీ నీడ్ టు మేక్ ఇట్ మోర్, విచ్ ఎవర్ బ్రేక్స్ అస్ వీ నీడ్ టు రిమూవ్ ఇట్, ఆ విధంగా అనమాట. ఇందులోపల చాలా కొన్ని ఇంట్రికేట్ టాపిక్స్ ఉంటాయి. మనం ఏ విధంగా మనము షార్ట్ కమింగ్స్ని మనం ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, మనకున్న చిన్న చిన్న ఆలోచనలు, ఒక విధంగా మనం ఆలోచన చేస్తుంటాం ఒక విషయం పైన, దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మనం ఒక గుడ్ హ్యాబిట్ క్రియేట్ చేసుకునే విధంగా ఎలా మార్చుకోవాలి దాన్ని. ఇట్లాంటి చిన్న చిన్న ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ డ్రివెన్ టాపిక్. సో నా రికమెండేషన్ ఏంటంటే, మీరు ఒక పెన్ను పేపర్ చేతిలో పట్టుకొని నేను చెప్పుకుంటూ పోతుంటా, ఇక్కడ పైన నేను కావాలంటే మీకు హెడ్డింగ్స్ కూడా ఇస్తా. సో అది రాసుకొని మీకు ఏమర్థమైంది అన్నది కూడా రాసుకుంటే మీరు అప్లై చేయడానికి మీకు అప్పుడు ఈజీ ఉంటుంది. మీరు దాన్ని అప్లికేషన్ లెవెల్లో పెట్టేటప్పుడు ఇట్ వుడ్ బి మచ్ మోర్ ఈజియర్ అండ్ సింప్లర్ ఫర్ యూ. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్, గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఫస్ట్ మనకు నచ్చింది గుడ్ హ్యాబిట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడ్ హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోవాలంటే మన ఏదైతే హ్యాబిట్ లూప్ ఉందో, క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్, వీటి లోపల కొన్ని చేంజెస్ తీసుకురావాలి మనం. ఫస్ట్ థింగ్ వచ్చేసి వీ నీడ్ టు మేక్ ఇట్ ఆబ్వియస్. మేకింగ్ ఇట్ ఆబ్వియస్ అంటే మన ట్రిగర్, ఒక హ్యాబిట్ స్టార్ట్ అవ్వడానికి ఒక ట్రిగర్ ఏదైతే ఉంటుందో ఆ ట్రిగర్ని మనము ఈజీగా మనకు కనిపించేటట్టు, మనం దాన్ని సులభంగా చేసేటట్టు మన సరౌండింగ్స్లో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ దానికి వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అన్న ఒక చిన్న మైన్యూట్ డీటెయిల్ ఇది. అయితే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అంటే మనము ఒక హ్యాబిట్ని, ఒక పనిని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఎటువంటి ఇంటెన్షన్ ఉండాలి, ఒక హ్యాబిట్ని మనము మొదలు పెట్టడానికి మనకి ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి అన్న విషయం. అంటే ఇదేం లేదు, సింపుల్. మీరు ఒక పని చేద్దాం అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి వెళ్దామని అనుకుంటున్నారు. నేను రేపు జిమ్కి వెళ్తా అని అనే బదులు, నేను రేపు మార్నింగ్ 5 o'clock 6 o'clock జిమ్కి వెళ్తా, జిమ్కి నేను ఈ సో లొకేషన్లో వెళ్తా, వెళ్ళి నేను ఈ సో వర్కౌట్ చేస్తా. అంటే ఒక ఇంటెన్షన్ క్లియర్ పెట్టాలి మనం. అట్లా పెట్టినాం అనుకోండి, మనకి అబ్సల్యూట్ క్లారిటీ ఉంటుంది ఏం చేయాలన్న దానిపైన. రాదర్ దెన్ రేపు ఏదో గంట సేపు నేను జిమ్కి వేసి వస్తా అనే బదులు డీటెయిల్డ్ ఒక స్టేట్మెంట్ మనం క్రియేట్ చేసుకోగలిగితే మనకి అప్లై చేయడానికి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మేకింగ్ ఇట్ ఆబ్వియస్లో హ్యాబిట్ స్టాకింగ్. హ్యాబిట్ స్టాకింగ్ వచ్చేసి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ జిమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్నానం అది చేసుకుంటాము, మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా ఫోన్లో ఏదో వీడియో చూస్తుంటాం. ఆ ఫోన్లో ఒక వీడియో చూసుకుంటా పోయి అది 1 గంట 2 గంటల టైం అప్పటికి కన్జ్యూమ్ అయిపోతుంది. బికాస్ ఒక ఇంటెన్షన్ క్లియర్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అన్న క్లారిటీ లేకపోవడం. హ్యాబిట్ స్టాకింగ్ అక్కడ వస్తుంది. హ్యాబిట్ స్టాకింగ్లో మనం ఏం చేస్తామంటే, నేను మార్నింగ్ 5 o'clock లేస్తా, నేను సో లొకేషన్లో జిమ్కి వెళ్ళి సో టైం పీరియడ్ వరకు నేను వర్కౌట్ చేసి నేను ఇంటికి వచ్చి స్నానం చేసుకోగానే నేను బ్రేక్ఫాస్ట్ చేయగానే అంటే టైం, నేను ఈ టైంకి స్నానం చేస్తా, ఈ టైంకి నేను స్నానం చేసిన తర్వాత ఈ టైంకి నేను బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నా డైలీ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ నేను ఈ టైంకి ఇక్కడ మొదలు పెడతా. ఎంత టైం పీరియడ్ వరకు ఆ వర్క్ కంప్లీట్ చేస్తానో దాని తర్వాత నేను లంచ్ బ్రేక్లో నేను 1 hour లంచ్ చేస్తా. అంటే మనకి మధ్యలో ఎటువంటి గ్యాప్స్ ఉండవద్దు. డేలో ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందనుకోండి, మనం దాన్ని వేస్ట్కి యూటిలైజ్ చేయడానికి స్టార్ట్ చేసేస్తాం. గ్యాప్ అంటే ఒక హ్యాబిట్ మొత్తం ఒక స్టాక్ ఉండాలి. డే మొత్తానికి మనం ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఎంతసేపు చేయాలన్నది అదొక అబ్సల్యూట్ క్లారిటీ ఉంటే మనకి ఒకసారి మనం రాసుకున్నాం బుక్లో, లేదంటే ఫోన్లో ఏదైనా యాప్లోనో మనం చూడంగానే అరే ఇప్పుడు నెక్స్ట్ నేను ఇది కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ నాకు ఈ టాస్క్ ఉంది, ఈ టాస్క్ని నెక్స్ట్ కంప్లీట్ చేసేయాలి
అన్న ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి ఇంటెన్షన్ అది క్రియేట్ అవ్వాలి అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు వచ్చేసి మనం ఉన్న ఎన్వైరన్మెంట్, మన చుట్టుపక్కల మన సరౌండింగ్ మనకి అనుకూలంగా మనల్ని మనం చేయాల్సిన పనికి ప్రోత్సాహన చేసే విధంగా ఉందనుకోండి, చాలా మాటికి మన పని ఈజీ అయిపోతుంది, సులభం అయిపోతుంది. మన సరౌండింగ్ ఎప్పుడైతే మనకు అనుకూలంగా లేక డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండి మన సరౌండింగ్స్లో మనకి మల్టిపుల్ విధాలుగా మల్టిపుల్ పనులు ఉండి, అంటే ఇప్పుడు మనం మెయిన్ ఒక వర్క్ ఇది ఉంది, ఇప్పుడు నేను ఈ సో స్కిల్ నేను నేర్చుకోవాలి ఫర్ 2 hours మార్నింగ్, కానీ బయట చూసేవారికి బయట టీవీ రన్ అవుతుంటుంది హాల్ రూమ్లో, పక్కన చూసేవారికి మన చెల్లికో ఫ్రెండో ఎవరో ఫోన్లో ఏదో చూస్తుంటారు. సో ఇటువంటి డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో మన ఎన్వైరన్మెంట్లో అవి ఒక విధంగా మనల్ని కొంచెంగా వాటికి లొంగదీస్తాయి. మనం ఒకవేళ 2 hours మొత్తం కంటిన్యూస్గా కూర్చున్నా మనం చేయాల్సిన పని పైన మనం 100% ఫోకస్తో చేస్తామా అన్నది గ్యారంటీ ఉండదు. సో సెకండ్ థింగ్ వచ్చేసి మేకింగ్ ఇట్ అట్రాక్టివ్. అంటే మనం చేయాల్సిన పని ఇది క్రేవింగ్ దగ్గర మనం ఫస్ట్ ట్రిగర్ చూస్తాము, అది ఆబ్వియస్గా ఉంది మన కళ్ళ ముందు. నెక్స్ట్ వచ్చేసి క్రేవ్ అవుతుంది మనకి చెయ్యాలి అంటే అది అట్రాక్టివ్గా అనిపించాలి మనకి. ఫస్ట్ థింగ్ మనం వచ్చేసి ఏం చేయాలంటే టెంప్టేషన్ బండ్లింగ్ అనేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే నేను ఈ పని చేయాలి అంటే నేను ముందు ఈ పని కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, 1 hour నేను ఏదో టీవీ సిరీస్ చూస్తున్నా, లేదంటే ఏదైనా యానిమే చూస్తున్నా, ఏదంటే యూట్యూబ్ చూస్తున్నా అనుకోండి. నేను యూట్యూబ్ చూడాలంటే ఈ టైంకి నేను దానికంటే ముందు నేను అన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడే నన్ను నేను యూట్యూబ్ చూడడానికో లేదంటే వేరే ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కోసం అలో చేసుకుంటా. ఇది కంప్లీట్ అవ్వలేదనుకోండి, నేను ఇది చేయను ఇంకా, బికాజ్ ఇది కంప్లీట్ అయ్యే వరకు అది జరగదు నా లైఫ్లో అన్న విధంగా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పాజిటివ్ అసోసియేషన్. మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో అది అట్రాక్టివ్గా ఉండాలంటే దాన్ని మనం ఏదైనా పాజిటివ్ దాంతోనే అసోసియేట్ చేసుకోవాలి. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. జిమ్కి వెళ్తున్నామంటే అరే నేను జిమ్కి వెళ్తా, జిమ్ నేను ఏదో కష్టపడి చేస్తా కానీ తర్వాత నాకు బాడీ పెయిన్స్ అవుతాయి అనే బదులు నేను జిమ్కి వెళ్తా, ఈరోజు నేను సక్సెస్ఫుల్గా ఈరోజు జిమ్కి వెళ్ళినా, అది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా నేను కొన్ని నెలలు వెళ్తే నా బాడీ నేను అనుకున్న విధంగా మారుతుంది అంటే దాన్ని మనం ఒక నెగిటివ్ దాంతో అసోసియేట్ చేసుకోవద్దు. మనం చేయాల్సిన హ్యాబిట్ని ఒక ప్యూర్లీ పాజిటివ్ దాంతో అసోసియేట్ చేసుకోవాలి. అండ్ ది మోస్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒక కమ్యూనిటీ లేదంటే అకౌంటబిలిటీ పార్ట్నర్ టైప్లా ఎవరన్నా ఒక పర్సన్ అన్నా లేదంటే మనము ఉండగలగాలి. అంటే నేను ఈ పని చేయకపోతే సమ్వన్ షుడ్ హోల్డ్ అస్ అకౌంటబుల్. అరే నువ్వు చేయలేవు ఇది, ఈరోజు నీ గోల్ ఉండే ఇది, నువ్వు ఇది చేస్తేనే నీ డే 100% నువ్వు కంప్లీట్ చేసుకున్నట్టు, కానీ నువ్వు చేయలేకపోయినావు అని మనల్ని రిమైండ్ చేయడానికి ఎవరన్నా ఒకరు ఉంటే వుడ్ బి మోర్ బెనిఫిషియల్ మనకి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాక్షన్, రెస్పాన్స్ దగ్గర మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైతే చేయగలుగుతామో నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఇప్పుడు ఒక యాక్షన్ కంప్లీట్ చేయాలి, అది చాలా పెద్దగా ఇంకా లొబోరియస్గా ఉందనుకోండి, అది మనం చేయాలనుకోము, ఎందుకంటే చాలా ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది దానిపైన. కానీ అదే సేమ్ యాక్షన్ ఏదైతే సేమ్ రెస్పాన్స్ మనం ఇవ్వాలో దాన్ని మనం సింప్లిఫై చేసుకొని నెంబర్ ఆఫ్ స్టెప్స్ రెడ్యూస్ చేసుకోగలిగితే మనకి ఇన్సెంటివ్ పెరుగుతుంది ఆ పని చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు మార్నింగ్ లేచి నేను జిమ్కి వెళ్ళాలి, బట్ రేపు మార్నింగ్ లేచి నేను బాత్రూమ్ చోర్స్ అవి కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి బట్టలు వేసుకొని షూ వేసుకొని అబ్బా అని అనిపిస్తుండొచ్చు. దాని బదులు ఏం చేసుకోవాలంటే మనం రేపు మార్నింగ్ చేసుకెళ్లాల్సిన బట్టలు షూస్ మనం లేవగానే మన కళ్ళ ముందు కనిపించేటట్టు ఉన్నాయనుకోండి, మనకి ఇన్సెంటివ్ పెరుగుతుంది. అరే షూస్ బట్టలు నా కళ్ళ ముందే ఉన్నాయి, నేను వేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా జిమ్కి. అంటే మనం నెంబర్ ఆఫ్ స్టెప్స్ రెడ్యూస్ చేసుకోగలగాలి అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 2-minute రూల్. 2-minute రూల్ ఏంది అంటే వన్ థింగ్ దీన్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే మనం చేయాల్సిన పనిని 2 minutes లోపు కంప్లీట్ చేసుకునే విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని స్టార్ట్ చేసేది ఉంది, ఆ స్టార్ట్ చేసే ముందు ఇది చేయాలి, ఇది కంప్లీట్ అయిపోయినా కట్ చేయాలి, దానికంటే ముందు ఎన్నో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి మనకి. అవన్నీ మనం 2 minutes లోపు కంప్లీట్ చేసుకోగలిగితే మనం చేయాల్సిన పని మనం ఇంకా స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా. అలా ఇంకొక 2-minute రూల్ ఏంది అంటే ఫస్ట్ ఈ పని నేను చేయాలనిపిస్తుంది కానీ ప్రొక్రాస్టినేషన్ కిక్కిన్ అవుతుంది అప్పుడే, అబ్బా బద్ధకం స్టార్ట్ అవుతుంది, అరే మెల్లగా చేద్దాం ఇంకో గంట తర్వాత చేద్దాం అనే బదులు 2 minutes కూర్చుందాం ఈ పైన జస్ట్ ఏదైతే మొత్తం సెటప్ చేసుకుంటా 2 minutes కూర్చుంటా నేను, 2 minutes చేస్తా ఓన్లీ.
అలా చేసి చూడండి ఒక్కసారి మీరు కూర్చుంటారు, 2 minutes అవుతుంది, మీరు ఇంకా లేవరు. ఎందుకంటే ఒక్కసారి మనం పని స్టార్ట్ చేసిన తర్వాత, ఒక్కసారి మనం దానిలో ఇన్వాల్వ్ అయిన తర్వాత, మనం ఇంకా ఎంత అయితే పని ఉందో అది మొత్తం కంప్లీట్ చేసే వరకు మనకి ఎటువంటి వేరే ఆలోచనలు రావు 90% ఆఫ్ ద టైం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేకింగ్ ఇట్ సాటిస్ఫైయింగ్. ఇది రివార్డ్ సాటిస్ఫైయింగ్ ఉండాలి మనకి. రివార్డ్ సాటిస్ఫైయింగ్ ఉండాలి అంటే మనం ఫస్ట్ థింగ్ ఏం చేయొచ్చు అంటే, ఆ రెస్పాన్స్ యాక్షన్ కంప్లీట్ అవ్వంగానే మనం ఏదైనా చిన్న రివార్డ్ మనకు మనం ఇచ్చుకోవాలి అప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళినాం, మార్నింగ్ కష్టపడి లేచినాం, జిమ్కి వెళ్ళినాం, 1 hour 1.5 hour మనకి ఎంత కుదురుతుంది అంతసేపు వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం, ఇంటికి వచ్చినాం. ఇంటికి రాగానే ఒక మంచి పెద్ద ప్రోటీన్ షేకో స్మూతీయో చేసుకొని తాగడం. సో మనకి రీఇన్ఫోర్స్మెంట్ పెరుగుతుంది. సో నేను జిమ్కి వెళ్ళేసి వస్తే నేను ఏదంటే సంథింగ్ దట్ ఈస్ స్టిమ్యులేటింగ్ టు ద బ్రెయిన్ అట్లా అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక పెద్ద పని ఉంది, ఆ పెద్ద వర్క్ మనం 2-3 hours కూర్చొని కంటిన్యూస్గా కూర్చొని కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఉంది. ఆ వర్క్ నేను కంప్లీట్ చేయగలిగితే నేను నెక్స్ట్ ఒక 1/2 hour 1 hour నేను ఇన్స్టాగ్రామ్ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను అన్నట్టు. అలా పాజిటివ్ అసోసియేషన్ మనం చేసుకోగలిగితే మనకి ఇన్సెంటివ్ పెరుగుతుంది. అరే ఇది కంప్లీట్ చేస్తే ఇది దొరుకుతుంది నాకు. సో అలా మన రివార్డ్ ఏదైతే ఉంటుందో మనకు మనం ఇచ్చుకోగలగాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హ్యాబిట్ ట్రాకింగ్. మన హ్యాబిట్స్ని మనం ఒక హ్యాబిట్ కంప్లీట్ అయిపోయింది, ఒక ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే దాన్ని ట్రాక్ చేసుకొని మనం టిక్ మార్క్ పెట్టేసినాం అనుకోండి, ఆ టిక్ మార్క్ పెట్టడంలో ఏ లెవెల్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో మీకు తెలుసా? అరే ఇది అయిపోయింది, ఈరోజు నేను చేయాల్సిన మేజర్ వర్క్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పని అయిపోయింది, ఇంకా కొన్నే మిగిలినాయి. అది మనకు ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తుంది బ్రెయిన్ లోపల. అరే ఇది చేయగలిగినావు, ఈ నెక్స్ట్ థింగ్ నువ్వు చేయొచ్చు ఇంకా నెక్స్ట్ అన్నది. సో ట్రాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము వీ షుడ్ నెవర్ ట్రై టు బ్రేక్ ద చైన్. ఒక్కసారి హ్యాబిట్ స్టాకింగ్ క్రియేట్ అయిపోయింది, ఒక్కసారి మనం కంటిన్యూస్ లూప్లో ఉన్నాము, మనం దాన్ని విల్లింగ్లీ ఆర్ నాన్ విల్లింగ్లీ బ్రేక్ చేయకూడదు. సో ఒక కోట్ ఉంటుంది జేమ్స్ క్లియర్ది, హ్యాబిట్ మిస్డ్ వన్స్ ఈజ్ అ మిస్టేక్, బట్ ద సేమ్ హ్యాబిట్ మిస్డ్ ట్వైస్ ఈజ్ అ మేకింగ్ ఆఫ్ ఎ న్యూ హ్యాబిట్. అంటే మనం ఒక్కసారి ఒక హ్యాబిట్ని మిస్ చేస్తే అది మిస్టేక్ లాగా అనుకోవచ్చు, కానీ మనం పదే పదే దాన్ని మిస్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ అస్ క్రియేటింగ్ అ న్యూ హ్యాబిట్ ఆఫ్ మిస్సింగ్ ద హ్యాబిట్ దట్ నీడ్స్ టు బి డన్. ఇది ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకోండి, చాలా బ్యూటిఫుల్ కోట్. సో నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్లో మన డెవిల్స్, మన బ్యాడ్ హ్యాబిట్స్, మనల్ని మన ట్రూ పొటెన్షియల్ వరకు రీచ్ అవ్వకుండా ఆపే బ్లాకేజెస్, మనము ఎంతో రిగ్రెట్ అయ్యే విషయాలు, మనము డిసప్పాయింట్ అవ్వడము, మనం అన్మోటివేట్ అవ్వడానికి, మనము రిగ్రెట్ అవ్వడానికి, మనం బాధపడడానికి, వీటన్నిటికీ ది బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్ చేసే ముందు అది చెయ్యాలి అనిపిస్తుంటుంది, చేసేటప్పుడు వావ్ అనిపిస్తుంటుంది, కానీ చేసిన తర్వాత వచ్చే ఆ డోపమిన్ లెవెల్లో ఏదైతే డౌన్ఫాల్ ఉంటుందో అప్పుడు మనకి మూడ్ స్వింగ్స్ విచ్చలవిడిగా అవుతుంటాయి, అండ్ ఇట్ లీడ్స్ టు సంథింగ్ దట్ వీ డోంట్ వాంట్ మన గ్రోత్లో. సో బ్యాడ్ హ్యాబిట్స్ని బ్రేక్ ఎలా చేసుకోవాలి, సేమ్ యాజ్ గుడ్ హ్యాబిట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో జస్ట్ ద ఆపోజిట్ అంతే. ఫస్ట్ థింగ్ వచ్చేసి మేక్ ఇట్ యాజ్ అన్అట్రాక్టివ్ యాజ్ పాసిబుల్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మేక్ ఇట్ ఇన్విజిబుల్. ట్రిగర్ ఏదైతే ఉంటుందో ఒక బ్యాడ్ హ్యాబిట్ ట్రిగర్ మనకి కనిపించకుండా చేసుకోవాలి మన ఎన్వైర్న్మెంట్లో, మన సరౌండింగ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పూట మనకి టీవీ చూసే అలవాటు, ఫోన్ చూసి ఒక గంటలు ఫోన్ చూసే అలవాటు ఉందనుకోండి, ఫోన్ని తీసుకెళ్ళి అవతల రూమ్లో పెట్టండి. మీ బెడ్రూమ్లో టీవీ ఉంటే టీవీ తీసుకెళ్ళి బయట పెట్టేసేయండి. అప్పుడు మనం ఏం చేస్తాం, పడుకోవాల్సిందే ఇంకా, బికాస్ వీ డోంట్ హ్యావ్ ద మనకు ఆ ట్రిగరే లేదు. మనం డిన్నర్ చేసి ఫోన్ బయటనే పెట్టి రూమ్లోకి వచ్చేస్తాం. అండ్ మనం కొంచెం విల్లింగ్గా, కొంచెం డిటర్మినేషన్తో ఫోన్ ఎటువంటి పరిస్థితులలో రూమ్లోకి తీసుకురావద్దు అన్న ఒక చిన్న డిటర్మైన్డ్ ఫోకస్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక ఫస్ట్ 2-3 days మనకి ఇబ్బంది అవుతుందేమో, కానీ తర్వాత ఆటోమేటిక్గా నిద్రపోతాం. మన ఎన్వైరన్మెంట్లో ఆ హ్యాబిట్, ఆ ట్రిగర్ ఏదైతే ఉంటుందో అది మనం యాజ్ హార్డ్ యాజ్ పాసిబుల్ దాన్ని ఇన్విజిబుల్ పెట్టాలి. మనం దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మార్గాలను అన్నిటిని తొలగించాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేక్ ఇట్ యాజ్ అన్అట్రాక్టివ్ యాజ్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాడ్ హ్యాబిట్కి ట్రిగర్ అయిన తర్వాత మనము చేసేసి అయిపోతుంది కదా అనే బదులు ఒక్కసారి దాని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, ఓన్లీ ప్యూర్లీ దాని నెగిటివ్ సైడ్ గురించి ఆలోచన చేయాలి, దాన్నే హైలైట్ చేసుకోవాలి బ్రెయిన్లో. అరే ఇది చేస్తే ఇదవుతుంది, నాకు తర్వాత నేను మూడ్ ఆఫ్ అవుతా, నేను రిగ్రెట్ అవుతా, నా హెల్త్కి మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉందనుకోండి, స్మోకింగ్కి మనం ట్రిగర్ అయినాం బయటికి వెళ్ళినప్పుడు, స్మోక్ చేసే ముందు జస్ట్ మనం
నా హెల్త్కి, నా లంగ్స్కి, నా ఇమ్యూన్ సిస్టమ్కి, నా నర్వస్ సిస్టమ్కి, నా హార్ట్కి, వీటన్నిటికీ ఎంత డ్యామేజ్ కలిగిస్తుంది అన్న ఓన్లీ ఆ పాయింట్ పైన మనం ఫోకస్ చేసినాం అనుకోండి, మనకు కొంచెం ఆ టెన్షన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేయాలి అన్నది అది కొంచెం తగ్గుతుంది ఆ పర్టికులర్ మూమెంట్ లోపల. ఇంకోటి, మనము మనతోని మనము, లేదంటే మన అకౌంటబిలిటీ పార్ట్నర్తోని ఒక కాంట్రాక్ట్ లా క్రియేట్ చేసుకోవాలి. సో ఒకవేళ నేను ఈ బ్యాడ్ హ్యాబిట్ చేయడానికి వెళ్తుంటే, క్రేవింగ్ అప్పుడు చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు నన్ను పట్టుకుంటే నేను ఒక 500 రూపీస్ ఇస్తాను. ఆ ఇంటెన్షన్, అరే నేను వీనికి ఎక్కడ దొరికిపోతానో అన్న ఒక ఇంటెన్షన్తోనన్నా మనం ఆ క్రేవింగ్ని మనం కంట్రోల్ చేసేసుకుంటాం ఆ పర్టికులర్ ఎండింగ్ మూమెంట్ లోపల. నెక్స్ట్ థింగ్, మేక్ ఇట్ డిఫికల్ట్ రెస్పాన్స్ దగ్గర. ఒకవేళ ఎంత సింపుల్ టాస్క్ ఉన్నా కానీ నెంబర్ ఆఫ్ స్టెప్స్ యాడ్ చేయండి అది కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఫోన్ చూద్దామనే మీకు అనిపిస్తుంది, ఫోన్ ఏదన్నా పక్కన దూరం ఏదన్నా రూమ్లో పెట్టండి, లేదంటే ఎవరికన్నా ఇవ్వండి, మమ్మీకో డాడీకో లేకపోతే మీ రూమ్మేట్స్కో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి మనం వెళ్ళి ఫోన్ అడిగితే వాళ్ళు మనల్ని ఎలా అంటే మనం సతాయించాలన్నమాట. అప్పుడే ఫోన్ ఇవ్వద్దు మన చేతికి, నీకెందుకు ఇప్పుడు ఫోన్, ఏం చేస్తావు అని. అంటే దీని నెంబర్ ఆఫ్ స్టెప్స్ అన్నవి ఎక్కువైపోయినాయి. లేదంటే మనం ఫోన్ తీసి ఒకసారి ఫింగర్ ప్రింట్ కొట్టగానే ఫోన్ ఓపెన్ అవుతుంది, కథ మనం గంటలు వేస్ట్ చేస్తాం. కానీ అదే ఫోన్ వేరే వాళ్ళ దగ్గరనో వేరే ఎక్కడన్నా ప్లేస్లో ఉందనుకోండి, మనం వెళ్ళి తీసుకొని లేదంటే వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకునే టైం మనం అంతగరం ఎనర్జీ స్పెండ్ చేయగలుగుతామా అన్న ఒక చిన్న ఆలోచన వస్తుంది. సో ఇట్లా బ్యారియర్స్ మనకి ఆ రెస్పాన్స్కి, ఆ యాక్షన్కి మధ్యలో బ్యారియర్స్ క్రియేట్ చేసుకోండి. మనం ఎన్ని ఎక్కువ బ్యారియర్స్ ఉంటే మనకంతా అది చెయ్యాలి అన్న కోరిక తగ్గుకుంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్, రివార్డ్ దగ్గర మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్. ఎంత అన్సాటిస్ఫైయింగ్ ఉంటే రివార్డ్, అంత నెక్స్ట్ టైం మనం దాన్ని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అన్సాటిస్ఫైయింగ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక బ్యాడ్ హ్యాబిట్ కంప్లీట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు మీ అకౌంటబిలిటీ పార్ట్నర్ ఆర్ సంబడి ఎల్స్ ఉన్నారు, గట్టిగా మీరు చెప్పిండ్రు అనమాట, నేను ఇప్పటి నుండి స్మోక్ చేయను, ఇంకా నేను ఇప్పటి నుండి ఎప్పుడు నా లైఫ్లో నేను ఎప్పుడు స్మోక్ చేయను. ఒకవేళ స్మోక్ చేస్తే మీరు నన్ను ఎగతాళి చేయండి, లేదంటే నేను ఎటువంటి కాన్సిక్వెన్స్ అయినా ఫేస్ చేస్తా నేను స్మోక్ చేసుకుంటా మీకు దొరుకుతాయి. సో అట్లా మనం ఏమన్నా లిమిటేషన్స్ క్రియేట్ చేసుకుంటే, ఒకవేళ మనం స్మోక్ చేసి వాళ్ళకి దొరికిపోయినా మన పైన ఉన్న ఒపీనియన్ వాళ్ళకి ఎక్కడ మారిపోతుందో, అరే వీడు కనీసం ఈ యొక్క చిన్న మాట పైన కూడా నిలబడలేడా, వీడేం క్యాండిడేట్ అన్న టైప్లా వాళ్ళు అనుకుంటారేమో అన్న ఒక చిన్న ఐడియాలజీతోనన్న మనము కొన్నిసార్లు ఆగిపోతాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, క్రియేట్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మంచి ఫుడ్ ఐటమ్ ఉంది ఇంట్లో, మనం తినేదానికంటే ఒక 5-6 బుక్కలు ఎక్కువనే తినేసినాం, మనకు తెలుసు వి ఓవర్ ఎయిట్ అప్పుడు అని. సో మనం ఓవర్ ఈటింగ్ చేసినాం కాబట్టి దాని కాన్సిక్వెన్స్ ఏంటి, మనం రోజుకి తిన్నాక ఒక 5-10 మినిట్స్ వాకింగ్ చేసేది ఉంటే గంట సేపు వాకింగ్ చేయండి, ఒక 50 పుషప్లు కొట్టండి. ఇట్ షుడ్ హ్యాపెన్, జరగాలి. ఎందుకంటే ఒకసారి మనం నెగిటివ్ పని, ఇప్పుడు మనకి ఇష్టం లేని బ్యాడ్ హ్యాబిట్ పని చేసి దాని రివార్డ్ తీసుకున్న తర్వాత మనకి ఆ రివార్డ్ అన్సాటిస్ఫైయింగ్ ఉండాలి. ఆ రివార్డ్ లోపల కూడా మనము అరే ఇది మళ్ళోసారి జరగకపోతేనే బాగుండు అన్న మైండ్ సెట్ రావాలి. అట్లా వస్తే బ్రేక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది నెగిటివ్ హ్యాబిట్స్. సో జస్ట్ బేసిక్ ఓవర్ వ్యూ అండ్ చాలా ఈజీ స్టెప్స్ ఇవి ఫాలో అవ్వగలిగితే మాత్రం లైఫ్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి మీరు మళ్ళీ వినండి, జస్ట్ బికాస్ ఒక్కసారి వింటే అర్థమయ్యే టాపిక్స్ కావు ఇవి. అండ్ అటామిక్ హ్యాబిట్స్ బుక్ కూడా ఒకసారి కొని ట్రై టు రీడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ వాట్ ద ఆథర్ ఈస్ సేయింగ్. కానీ ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బాయ్స్ ఏంటంటే, ఇక్కడ మనం చేంజ్ మన డైలీ రొటీన్లో తీసుకురావడం కాదు, మనకున్న అలవాట్లలో తీసుకురావడం కాదు, చేంజ్ వచ్చేసి మన ఇండివిజువల్ ఐడెంటిటీలో తీసుకురావడం. అంటే నేను ఈ సో అండ్ సో హ్యాబిట్స్తోని నన్ను నేను అసోసియేట్ చేసుకుంటా, నేను ఈ పనులు చేస్తారా బై అని మనం చెప్తుంటాం వానికి వీనికి. సో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం మన హ్యాబిట్స్తో. ఇక్కడ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కాదు, మన ఐడెంటిటీ చేంజ్ చేసుకోవడం. నేను ఆ పర్సన్ని కాదు, నేను ఒక స్మోకర్ని కాదు, నేను డైలీ జిమ్కి వెళ్ళేటోడిని, నేను ఓవర్ ఈటింగ్ చేసేటోని కాదు, ఐఎమ్ నాట్ దట్ పర్సన్ అన్న ఒక గట్టి మన లోపల మనకి మన సెల్ఫ్ రెస్పెక్ట్ క్రియేట్ చేసుకోవడం, మన ఐడెంటిటీ మార్చుకోవడం, మన హ్యాబిట్స్ మన చిన్న డైలీ అలవాట్లు మార్చుకోవడం, దానితో వచ్చే ఒక కొలాటరల్ రిజల్ట్, అంతే, ఒక చిన్న రిజల్ట్.
మన ఐడెంటిటీ మార్చుకోవాలి మనం ఇక్కడ. అది బ్యాడ్ అండ్ గుడ్ హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోవడం ఎలా అన్నది. నెక్స్ట్ వచ్చేసి డోపమైన్ గురించి నేను మీకు ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ నాకు ఎందుకో అనిపిస్తుంది నేను ఇంకొంచెం ఇన్డెప్త్ వెళ్ళాలి డోపమైన్ అన్న టాపిక్ పైన అనేసి. సో ఇంకొక వీడియో క్రియేట్ చేద్దాం జస్ట్ హ్యాబిట్స్ అండ్ డోపమైన్ పైన. డోపమైన్ మన డైలీ లైఫ్లో ఎంత క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. మన అలవాట్లు, మన హ్యాబిట్స్లో, మన మూడ్లో, మన డిజైర్లో, మన మోటివేషన్లో, మన డిసిప్లిన్లో, మనం వేరే వాళ్ళతో చేసే బిహేవియర్లో, ప్రతి ఒక్క మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పనిలో డోపమైన్ ప్లేస్ అన్ అబ్సల్యూట్లీ క్రూషల్ రోల్. దీనిపైన ఇన్ డెప్త్గా విల్ గో ఇన్ టు ఇట్. ఒక్కసారి మనం డోపమైన్ గురించి, డోపమైన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న విషయం మనం తెలుసుకోగలిగితే, స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్సమ్ ఉన్నా, ఎందుకంటే డోపమైన్ ఒకసారి బ్రెయిన్లో తగ్గే వరకు బ్రెయిన్లో క్రేవింగ్స్ పెరిగిపోతాయి. డోపమైన్ డీటాక్స్ అన్న పదం మీరు వినుంటారు. ఇక్కడ వచ్చేసి డోపమైన్ రీసెన్సిటైజేషన్. డీటాక్స్ అన్నది జరగదు, ఎందుకంటే డీటాక్సింగ్ అంటే మన బాడీలో నుండి దాన్ని టోటల్గా తొలగియడం, డీటాక్సింగ్ సంథింగ్. కానీ డోపమైన్ అన్నది మన బ్రెయిన్లో ఉండాల్సిందే. డోపమైన్ బ్రెయిన్లో లేకపోతే మన డిజైర్, మన కోరిక చచ్చిపోతుంది, బతకాలి అన్న ఇన్సెంటివ్ చచ్చిపోతుంది మన బాడీలో. సో డోపమైన్ అన్నది ఆల్ టైమ్స్ ఎల్లకాలం బ్రెయిన్లో ఉంటుంది. సో దాన్ని డీటాక్సిఫై చేయడం కాదు ఇక్కడ, రీసెన్సిటైజ్ చేయడం. అంటే దాని సెన్సిటివిటీ ఇప్పుడు హై లెవెల్స్లో ఉంది, దాన్ని మనం మళ్ళీ బేస్ లైన్కి తీసుకురావడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలి అన్న కాన్సెప్ట్, హ్యాబిట్స్ అండ్ డోపమైన్ పైన ఉన్న ఇంకా గట్టి రిలేషన్షిప్, అండ్ డోపమైన్ మన డే టు డే లైఫ్లో ఎంత క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది అన్న ఒక అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ పైన ఇంకో వీడియో చేద్దాం. సో అప్పటిదాకా ఈ వీడియో మళ్ళీ ఒకసారి వినండి, రాసుకోండి. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో గోల్స్ గురించి రాసుకున్నామా, ఆ గోల్స్ని హ్యాబిట్స్ లాగా క్రియేట్ చేసుకోండి. ఈ గోల్ అచీవ్ చేయాలంటే నేను ఏ హ్యాబిట్ కంప్లీట్ చేయాలి, ఏ హ్యాబిట్స్ ఉండాలి నాకు ఈ గోల్ వరకు వెళ్ళాలి అంటే, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఉండొచ్చు. ఈ గోల్ అచీవ్ అవ్వాలి అంటే నాకు ఎటువంటి అలవాట్లు ఉండాలి ఆడి వరకు పోవడానికి. సో ఆ గుడ్ అలవాట్లు, బ్యాడ్ అలవాట్లని ఈ ఏదైతే నేను బ్లూ ప్రింట్ చెప్పినానో ఈ బ్లూ ప్రింట్ పరంగా క్రియేట్ చేసుకోండి అండ్ ట్రై టు ఫాలో ఇట్. సో నెక్స్ట్ 2-3 డేస్ వరకు ఈ ఏదైతే ఉందో హ్యాబిట్స్, గోల్స్ నుండి హ్యాబిట్స్ క్రియేట్ చేసుకొని జస్ట్ దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఒకసారి డోపమైన్ గురించి చెప్పే వరకు మీకు ఒక అబ్సల్యూట్ క్లారిటీ వచ్చేస్తుంది టాపిక్ పైన. సో అప్పటి వరకు పీస్.